గ్యాస్‌కి కానీ, గుండెకి కానీ ఆల్మోస్ట్ సిమిలర్ ఫీచర్స్ ఉంటాయి. కొన్నిసార్లు కన్‌ఫ్యూజ్ అయ్యి అదనుకోని, ఇదనుకోని, ఇదనుకోని, అదనుకోని అయ్యే రోజులు గూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పర్సిస్టెంట్‌గా ఉన్నప్పుడు అస్సలు రిస్క్ తీసుకోకుండా ఫస్ట్ ఒక ఈసీజీ ఒకటి తీపిచ్చేసుకుంటే అంతా క్లియర్ అయిపోతుంది. గ్యాస్ వల్ల వచ్చే నొప్పో అర్థం కాక, గుండె నొప్పో అర్థం కాక చాలా టెన్షన్ పడుతూ ఉంటారు సార్. ఎలా తెలుసుకోవాలి సార్? అంటే ఇది గుండె నొప్పి కాదు, గ్యాస్ వల్ల వచ్చే నొప్పి అని ఎలా తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్? అయితే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను అంటే లైక్ ఫుడ్ ఎప్పుడైతే పైకొస్తదో మనకు పలు సింప్టమ్స్ వస్తాయి అనేసి. సో చెస్ట్ పెయిన్ అనేది సహజంగా ఏంటంటే 3 కారణాలు దానికి కూడా. ఫస్ట్ డెఫినెట్లీ హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 3 కారణాల్లో మనిషి ప్రాణాన్ని తీయగలిగేది అదొకటే. ఎవరు కూడా గ్యాస్ నొప్పితో చచ్చిపోరు. ఇప్పుడు కొంతమంది మామూలుగా చెప్తూ ఉంటారు, మా మదర్‌కి గ్యాస్ నొప్పి వచ్చిందండి. గ్యాస్ నొప్పి వచ్చిన తర్వాత మేము గ్యాస్ నొప్పి అనుకొని అలాగే ఉన్నాము. ఆ తర్వాత గ్యాస్ నొప్పితో చనిపోయారని. కానీ గ్యాస్ నొప్పితో ఎవరు చనిపోరు. సో గుండె నొప్పి లేదా గ్యాస్ నొప్పి, మూడోది ఏంటంటే యాంగ్జైటీ వల్ల కూడా వస్తుంది. అంటే మనం ఎప్పుడైనా భయపడ్డాం అనుకోండి, దానికి కూడా మనకు ఛాతీలో నొప్పి వస్తుంది. లేదంటే ఇక్కడ కాస్టోకాండ్రైటిస్ అంటారు. అంటే ఛాతీలో మనకి ఇక్కడ ఉన్నటువంటి బోన్స్ వల్ల కూడా నొప్పి వస్తుంది. అయితే ఈ గుండె నొప్పి, గ్యాస్ నొప్పిని డిఫరెన్షియేట్ చేయడము చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకనంటే ఈ రెండిట్లో ముఖ్యంగా ఏంటంటే గుండె నొప్పి అనేది చాలా ఎక్స్క్రూషియేటింగ్గా ఉంటుంది. అంటే చాలా డీప్గా ఉంటుంది, సివియర్గా ఉంటుంది. అది మనకు గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది, చెమటలు పట్టేస్తాయి, కళ్ళు తిరిగినట్టు అవుతుంది. అండ్ ఒకటి ఏంటంటే హార్ట్కి సంబంధించిన నొప్పి క్లాసికల్గా ఈ జా వరకు రేడియేట్ అవుతుంది, నెక్స్ట్ హ్యాండ్కి రేడియేట్ అవుతుంది, కొన్నిసార్లు వెనక్కి కూడా రేడియేట్ అవుతుంది. అయితే ఒకటి ఏంటంటే మనకు ఈ 2 అంటే లైక్ గ్యాస్‌కి కానీ, గుండెకి కానీ ఆల్మోస్ట్ సిమిలర్ ఫీచర్స్ ఉంటాయి. కొన్నిసార్లు కన్‌ఫ్యూజ్ అయ్యి అదనుకోని, ఇదనుకోని, ఇదనుకోని, అదనుకోని అయ్యే రోజులు కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పర్సిస్టెంట్‌గా ఉన్నప్పుడు అస్సలు రిస్క్ తీసుకోకుండా ఫస్ట్ ఒక ఈసీజీ ఒకటి తీపిచ్చేసుకుంటే అంతా క్లియర్ అయిపోతుంది. ఎందుకనంటే ఈ రెండిటికి కూడా భయం అనేది తోడ్పడుతుంది. సో ఆ తోడు వల్ల ఇంకా ఎక్కువ నొప్పి అనేది అనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు అసలుకి రిస్క్ తీసుకోకూడదు. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఒబిసిటీ, బిఎంఐ ఒకవేళ 30+ ఉంటే అసలుకి రిస్క్ తీసుకోకూడదు. డయాబెటిక్స్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ప్లస్ అంటే లైక్ డ్రగ్ అబ్యూజ్ ఉన్న వాళ్ళు, అంటే ఈ మధ్య చెప్పాలి అని అంటే ఇంకా చాలా కూడా యంగ్ స్ట్రోక్స్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే మరీ సివియర్ పెయిన్ అనిపించినప్పుడు ఒక ఈసీజీ ఇస్ ద సింపుల్ సొల్యూషన్. అదొక్కటి తీసుకొని అంత నార్మల్ ఉంది అని అంటే వీ కెన్ బి క్లియర్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.